వికలాంగుల సంఖ్య తగ్గింది. ఇంకా నేను ఆలోచించేది పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఒకసారి మెడికల్ చెకప్ చేసి చిన్న చిన్న లోపాలుంటే అవి కూడా కరెక్ట్ చేసి, అదే మాదిరిగా మీ అందరికీ పౌష్టికాహారం ఇప్పుడు పెడుతున్నారు, కానీ దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలని అవి కూడా చేస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉంటే బాగా చదువుకుంటారు. దానికోసమే ఈరోజు నేను ప్రత్యేకంగా 75 లక్షల మంది పిల్లల మీద దృష్టి పెట్టాను. ఈరోజు మీ మంత్రి కూడా నారా లోకేష్ కూడా ఆయన కూడా చాలా వినూత్నమైన మార్పులు తీసుకొస్తున్నారు ఎడ్యుకేషన్లో. అదే మాదిరిగా ఎక్కడికక్కడ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ కానీ, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కానీ, బీసీ వెల్ఫేర్ మినిస్టర్ కానీ వాళ్ళు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నారు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటిపైన. మీకు అందరినీ స్టాఫ్ని ఇచ్చాం, అందరూ ఉన్నారు. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటున్నా, మళ్ళీ వస్తా. మీ అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే గ్యారంటీ నాది. నేను చెప్పింది పాటించే బాధ్యత పిల్లలందరిది అని చెప్పి మీకు తెలియజేస్తారా? నమ్మకమేనా? మీ టీచర్లు బాగున్నారా? బాగా చదువు చెప్తున్నారా? ఇప్పుడు ఎలక్ట్రానిక్ క్లాస్ రూమ్స్ వచ్చాయా? మీకు బోర్డ్స్ వచ్చాయా? పరీక్షలు జరుగుతున్నాయా? ఓకే, గుడ్. ఇంకేమన్నా మీరు ఎవరినైనా మాట్లాడతారా? ఎవరన్నా ఎవరు మాట్లాడతానంటే టైం ఇస్తాను. రామ్మా, కామ్. గుడ్. A cheerful good evening to the Honorable Chief Minister, Sir, and who had presented here. Myself, R. Gunasrivalli, studying second year MPC in Dr. B.R. Ambedkar Gurukulam, Talapalam. Sir, it is my great privilege to stand before you and speak with you, sir. Sir, you had started your journey as a student just like us. Through hard work and dedication, you became a great leader. Today, you have established the program Mustabu. It is very useful program to us, sir. This Mustabu program is a good opportunity to the students for cleanliness, personal hygiene, self-confidence, and leadership qualities. Personal hygiene means it is we to keep ourselves very clean and neat, like washing our hands twice before the meals and after the meals, and also before the toilets and after the toilets, and combing your hair and making ourselves very neat. It is very prestigious. I feel it is very prestigious program is Mustabu. Mustabu is a program also provided for remaining schools. This Mustabu program is very useful to us, and the Mustabu kit consists of mirror, comb, towel, soap, hand wash, water, etc. The main reason is to keep the Mustabu program is it is to make ourselves clean. Sir, and I feel you are a great visionary leader to our state, and we feel very proud to be a resident of Andhra Pradesh. Thank you, sir. ఓకే అమ్మా, నీ పేరు ఏమన్నావా? ఏం పేరమ్మా నీ పేరు? గుణశ్రీవల్లి. నువ్వేం కావాలనుకుంటున్నావు? ఏ క్లాస్ అమ్మా నువ్వు ఇప్పుడు? సెకండ్ ఇయర్ ఎంపీసీ సెకండ్ ఇయర్. ఏం కావాలనుకుంటున్నావు? నేను సోషల్ వెల్ఫేర్ కి ప్రిన్సిపల్ కావాలనుకుంటున్నాను. ఇక్కడ మీ స్కూల్లో ప్రిన్సిపల్ ఎఫెక్టివ్ గా ఉంటుందా? గ్రేస్ మేడం చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను సార్. లాస్ట్ ఇయర్ మా ప్రిన్సిపల్ మేడం రీసెంట్ గా డిసిఓ కింద అయ్యారు. ఓకే, మేడం చూసి చాలా ఇన్స్పైర్ అయ్యారని నేను. ఓకే, నువ్వు కావాలనుకుంటున్నావు. ఎస్ సార్. ఇప్పుడు ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్కరి జీవితాలు మారుస్తూ ఉంటుంది. మీ అందరికి కూడా అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి, స్ఫూర్తిదాయకమైన వ్యక్తులు కూడా వస్తూ ఉంటారు. ఇప్పుడు శ్రీవల్లి అయితే వాళ్ళ ప్రిన్సిపల్ని చూసి ఆవిడ డిసిప్లిన్ కానీ ఆవిడలో ఉండే క్యారెక్టర్ అంటే ఒక లీడర్షిప్ నాయకత్వం ఉండే చూసి